యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 103వ కీర్తన. కీర్తన గ్రంథము 103వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుకుందాం. 5వ చరణం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అందరూ చెప్పండి మాట. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, కనికర సంపన్నుడా, ఈ సమయమందు ప్రభువా ఇంతవరకు నాయన పోసరావును కూడా మీరు బలపరిచి కొన్ని తలంపులు పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా తన పరిశుద్ధపరిచి జ్ఞానంతో నింపి నీ యొక్క పనిలో ప్రభువా ఒక సహకారిగా నైనా తను ఆశపడుతున్నాడు ఉండాలని, తండ్రి వాడబడాలని, నేను ఇంకా దేవునికి సేవకునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్న తన ఆశను మీరు తీర్చండి ప్రభువానికి స్తోత్రాలు. అలాగే ఈ సమయంలో ఇంకా కొంతమంది బిడ్డలు ప్రభువా నా ముందు కూర్చున్నారు, కానీ వారు కూడా ప్రభువా అద్భుతమైనటువంటి నైనా ప్రత్యక్షత కలిగిన బిడ్డలని నమ్మి స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి మీరు బలపరచండి. ఇదిగో ఈ సమయం మా ప్రభువా దేవా కొంచెముగా ఉంది నాయన. దేవా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చునని రాయబడి ఉంది తండ్రి. కానీ మా జీవితాల్లో మేము వేటి వెంట పరుగు పెడుతూ నాయనా మా తండ్రి గమ్యాన్ని మరిచినటువంటి వారి వలె ఉన్నామేమో. దయతో మీరు క్షమించండి, మమ్మల్ని కనికరించండి ప్రభువా. మాతో కూడా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా అందరికీ కూడా అవసరమైన మాటలు అందించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 103వ కీర్తన ఖచ్చితంగా దావీదే రచించాడు. దావీదు రాయనటువంటి కొన్ని కీర్తనలు ఉన్నాయి కనుక కీర్తనలన్నీ దావీదే రాశాడు అనుకోవడానికి లేదు. కీర్తనల్లో దాదాపుగా చాలా మట్టుకు ఎక్కువ రాసింది ఎవరంటే దావీదు. తర్వాత రాసింది ఎవరంటే సొలొమోను ఒక కీర్తన రాసినట్టున్నాడు. తర్వాత కోరహు కుమారులు రాశారు కొన్ని కీర్తనలు. ఆసాపు కూడా కొన్ని కీర్తనలు రాశాడు. ఇలా చూస్తే ప్రియులారా ఈ కీర్తనలను సంకలనం చేసి 150 కీర్తనల పుస్తకాన్ని మనకు అందించారు. ఈ కీర్తనల గ్రంథము మన ఆత్మీయ జీవితానికి పదును పెట్టేటువంటి ఒక గొప్ప ఆకురాయి లాంటిది. దేవునికి స్తోత్రం. పదును లేకపోతే దేంతో పెడతారో? ఆకురాయితో పెడతారు. మనం కానీ ఎప్పుడైనా ఒకవేళ వాక్యాన్ని చదువుతున్నప్పటికీ కీర్తనలు కానీ సామెతలు కానీ, సామెతలేమో మన యొక్క జీవిత విధానాన్ని గురించి ఎక్కువగా మనకు నేర్పిస్తూ ఉంటుంది. అలాగే కీర్తనల గ్రంథం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటంలో, అలాగే ఆయనను స్తుతించటంలో, వాక్యమును ధ్యానించటంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అనుభవాలను మనకు బాగా దగ్గరగా అందించగలిగినటువంటి గ్రంథం కీర్తనల గ్రంథం. సరే, దావీదు దేవునికి ఎంత సన్నిహితుడుగా ఉన్నాడు అనంటే, సాధారణంగా మనుషులకు చెప్తాం మనం, మీరు దేవుని స్తుతించాలి, మీరు దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలోకి రండి, దేవుడు ఎంత గొప్పవాడో అని చెప్తాం. అది దావీదు ఎవరితో చెప్పుకుంటున్నాడు తెలుసా? ఎవరితో చెప్పుకుంటున్నాడు దావీదు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఎప్పుడైనా మీ ప్రాణంతో మీరు మాట్లాడుకోకుండా ఉంటారా? ఏవేవో మాట్లాడుకుంటారు. ప్రాణంతో చెప్పుకునేటువంటి విషయాలు ఈ రోజున 2 రకాలుగా ఉన్నాయి. మొదటిదేమో తన శరీరాన్ని సంతోషపెట్టుకోమని, తన కంటిని తృప్తిపరచుకోమని, తన కావాలనిచ్చినటువంటి వాటిని అనుభవించమని, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలని ఈ ప్రాణంతో మనలో మనమే చెప్పుకొని ప్రియులారా చేసేటువంటి పనులు కూడా ఉన్నాయి. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే, దేవుణ్ణి సన్నుతించు నా ప్రాణమా అని అంటూ ఉన్నాడు. తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? దేవుణ్ణి సన్నుతించు అని చెప్పుకుంటున్నాడు. ఈ రోజున మన జీవితంలో కొదువైపోయింది ఏదైనా ఉందంటే ఆయనను స్తుతించటమే కొదువైపోయింది. ఆయనను స్తుతించుట మంచిది, ఆయనను స్తుతించటం మంచిది. మనల్ని మనం నిర్మించుకోలేదు, ఆయన మనల్ని నిర్మించాడు. ఈరోజు మీరు ఈ మాట ఎప్పుడు మర్చిపోద్దు.
బతికి ఉన్న కాలంలో ఈ మాట మరువనటువంటి వాళ్ళు ఎప్పుడూ తడబడరు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎంతకాలం మన జీవితం ఉందో మనకు తెలియదు. కొంతమందికి 50 సంవత్సరాలు ఉండుండొచ్చు, కొంతమందికి 40 సంవత్సరాలు ఉండుండొచ్చు. నెక్స్ట్ ఎంత ఉందో మనకేం తెలుసా? తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఉన్నటువంటి తిండి గురించి తింటూ ఉంటాం, కానీ మళ్ళీ తిండి గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. వస్త్రాలను ధరిస్తూ ఉంటాం, ఇంకా మనం వస్త్రాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఆలోచన చేస్తూ మనం ఉంటూ ఉంటాం. కానీ ప్రియులారా, ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటినీ అధిగమించి తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడంటే యెహోవాను సన్నుతించు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని? యెహోవాను నీవేం చేయంటే సన్నుతించు. ఆయనే మన దేవుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా సహాయము, ఆయనే నా కేడెము, ఆయనే నా ఉన్నత దుర్గము, ఆయనే నాకున్నటువంటి ఆశ్రయించదగినటువంటి నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఎవరినైనా నమ్ముకున్నా ప్రియులారా వారు మనకి కొంతమట్టుకే సహకారంగా ఉండగలరు. కొంతమంది నమ్మిన వాళ్ళని కూడా ఏమంటే మోసం చేసేవాళ్ళుగా కూడా ఉంటారు. ఆ తర్వాత ఎంత నమ్మానో ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడు, లేకపోతే ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఈ అబ్బాయి నన్ను మోసం చేశాడు అనే మాటలు మనం వింటాం. కానీ దేవుణ్ణి నమ్మిన వారు ఎవరు కూడా దేవుడు నన్ను మోసం చేశాడని ఒక్కళ్ళు కూడా ఈ ప్రపంచంలో చెప్పలేరు. అర్థమవుతుందా? ఎవరు కూడా చెప్పలేరు. దయచేసి మీరు జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. సెల్ ఫోన్లు సాధ్యమైనంత మట్టుకు మీరు ఏం చేయండి అంటే ఫ్లైట్ మోడ్లో పెట్టండి, సైలెంట్లో కూడా కాదు. ఏ మోడ్లో? సైలెంట్లో పెట్టినా మళ్ళీ మనకు కాల్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడు చూస్తాం మనం, ఖచ్చితంగా మనం దానికి రియాక్ట్ అవుతాం. ఫ్లైట్ మోడ్లో ఏమంటే 1 గంటలో అయిపోద్ది మనకు ఆరాధన అంతా. ఇంకా 1 గంట కూడా మనం దేవునికి వాక్యానికి సమయాన్ని ఇవ్వలేమా? ఏమండి? ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటమే. హల్లెలూయా, హల్లెలూయా. రోజున ప్రియులారా అన్నీ మనం అనుభవిస్తున్నాం, కానీ ఆయనను స్తుతించుట దగ్గర మనం అంతగా ఆసక్తి లేనటువంటి వారిగా ఉంటున్న పరిస్థితిని బట్టే కొన్నిసార్లు మనం సమస్యల పాలవుతూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో ఆధ్యాత్మికమైన ఎదుగుదల మనకు ఉండదు, ఆధ్యాత్మికమైన సౌందర్యం మనకు కలగదు. ఎందుకో తెలుసా? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, యెహోవాను స్తుతించుట మనకు శోభస్కరము అని రాయబడతా ఉంది. ఏంటట? శోభస్కరము. ఏమండి? మనకు అంతరంగములో ప్రియులారా ఆత్మ సంబంధమైన శోభను కలిగించేది ఏంటో తెలుసా? ఆయనను స్తుతించటమే. ఇవి ఎలాగా ప్రతి ఒక్కరు కూడా అది నేర్చుకోవాలి. ఏమండి? ప్రార్థన అంటే ఏదో మనం ఒక లిస్టు చదివేసుకోవడం, ఎక్కడికో వెళ్తున్నాం, ప్రభువా తండ్రి కాపాడు, మేము ఏదో పని చేస్తున్నాం, ఆ పనిలో తోడుగా ఉండు, ఇది కాదు. మీకు అర్థమైందా? మొదటిగా ప్రార్థన అంటే దేవునితో మనం గడిపే జీవితమే ప్రార్థన, లైఫే ప్రార్థన. అందుకని ప్రేయర్ లైఫ్ అంటారు, కానీ ప్రార్థన అని కట్ చేయకూడదు. ప్రార్థన జీవితం. ఎవరికి వాళ్ళకే వ్యక్తిగతంగా ఒక ప్రార్థన జీవితం ఉంటుంది. విశ్వాసికి ప్రార్థనా జీవితం లేదు అంటే ఆ వ్యక్తి సరైన విశ్వాసి కానే కాదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ప్రియులారా ఏ పాటైనా ప్రార్థనలో దేవుడిచ్చిన పాటలే. దేవునికి స్తోత్రం. అంటే అర్థవంతమైన ఆధ్యాత్మికమైనటువంటి మంటను మనలో కలిగించేటువంటి పాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రార్థనలో నుంచి వచ్చినాయి. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ఆలోచన చేసుకోవాలి. అంటే నిజంగా వాళ్ళెవరో కీర్తించటం, వాళ్ళెవరో స్తుతించటం కాదు, మనకు మనమే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్పి దావీదు చెప్పుకున్నట్టుగా మీరు చెప్పుకోండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఏమండి? ప్రాణము సన్నుతించాలి. ఈ ప్రాణము ఆయన వశంలో ఉంది, ఈ ప్రాణము ఆయన పెట్టాడు మనకి. ప్రియులారా ఇది ఆయన క్షమాభిక్ష. ఈరోజు మనం బ్రతుకున్నామంటే పాట పాడతాం కదా, బ్రతికి ఉన్నామంటే ఏంటట? ఎవరి కృప? నీ కృప. కానీ బ్రతికిన తర్వాత అది మనం మర్చిపోద్దు. ఈరోజు మనం బ్రతుకున్నాము అంటే ఆయన కృప మాత్రమే. నిన్నటి రోజు ఎవరో చనిపోయినటువంటి వార్త వినబడింది. ఒక్కళ్ళు ఏంటండి, అక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ స్పాట్ డెడ్ అని అన్నారు కదా. కొంతమంది జీవితాల్లో మనం విన్నాం. కానీ అదే దారిలో మనం రాలేదా? అదే దారిలో మనం ప్రయాణం చేయలేదా? ఏమండి? ఒక వ్యక్తి అట సాఫ్ట్వేర్ జాబ్కి రిజైన్ చేసేసి బెంగళూరులో ప్రియులారా ఒక తోట చూడడానికి వెళ్ళాడు. ఆ కల్టివేషన్ ఎలా చేస్తున్నారో ఏంటో అగ్రికల్చర్ ల్యాండ్ చూడడానికి వెళ్ళాడు. వెళ్ళి ప్రియులారా తను ప్రారంభించబోతున్నాడు. కానీ దానికి ముందు చూద్దామని వెళ్ళినటువంటి ఈ వ్యక్తి ఒక చెట్టు కిందకు వెళ్ళగానే పిడుగు పడింది, పిడుగుపాటుతో చచ్చిపోయాడు. అర్థమవుతుందా మీకు? ఎంత దగ్గరగా వచ్చేసింది చూడండి చావు.
తను ఒకటే అనుకున్నాడు ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ జాబుల్లో చాలా రకాల ఒత్తిడుల కింద ఉంటున్నాయి కనుక ఇది కాదు, మనం వేరే ఏదైనా మనకి ఏదైనా ఒత్తిడి లేకుండా మనకు మనం ప్రశాంతంగా ఏమంటే సంతృప్తికరంగా సంతోషకరంగా చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో ఇది బెంగళూరు వెళ్ళడం, ఆ తోట చూడడానికి వెళ్ళడం, ఆ తదుపరి ఏం చేస్తాడంటే ఆ రైతు ఏం చేశాడో, ఏ రకమైన పంటలు ఎలా పండిస్తున్నాడో, ఏ రకంగా వాటర్ సప్లై ఎలా ఉందో, ఏ రకమైనటువంటి పనులు చేయాలో అదంతా చూసుకొని వచ్చి ఈయన ఏం చేస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు. కానీ చూడ్డానికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వస్తాను, మళ్ళీ అది చేస్తాను ఇది చేస్తాను, నేను ఈ సమాజంలో ఒక స్థానంలో నిలబడతాను అనుకున్నాడు. కానీ ఆ రోజే అతని జీవితానికి ముగింపు అనేది మాత్రం అతను గ్రహించలేకపోయాడు. ప్రియులారా గమనించండి, మన ప్రాణం ఆయన చేతిలో ఉంది. ఎవరైనా సరే, ఒక నరహంతకుడైనా సరే, ఒక వ్యభిచారైనా సరే, ఒక దొంగ అయినా సరే, ఏమండి ఒక మంచివాడైనా సరే, చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, వృద్ధుల వరకు కూడా మన ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే ఆయన చేతిలో ఉంది. ఈ రోజున మన ప్రాణం ఇంకా మనలో ఆయన ఉంచినందుకు మనం ఆయనను స్తుతించాలి. నువ్వు మంచివాడు అయినందుకు ఉంచాడు అనుకోవద్దు. ఏమండి ఈ రోజున ఆలోచన చేస్తే మనలో ఉన్నటువంటి మంచి మనుషులకు ప్రియులారా మంచిగా కనబడవచ్చు, కొన్నిసార్లు మన అంతరంగం అంత మంచిగా ఉండదు. అది మాత్రం గ్యారంటీ. యేసు ప్రభు యొక్క రక్తము వలన మన హృదయము కడగబడితేనే, అది శుద్ధి చేయబడితేనే అది మంచిదవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా అందుకనే ఏమంటున్నాడు తెలుసా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. నా ప్రాణమా నీవెందుకు ఆయనను స్తుతించంటే, నీ దోషములన్నిటినీ ఆయన క్షమించేవాడు. తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు, ఓకే, కానీ ఆ తప్పును క్షమించి మళ్ళీ దగ్గరకు తీసుకోగలిగిన మనస్సు కలిగిన వాడు ఎవరంటే, మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువు, మన రక్షకుడు, మన ప్రాణ ప్రియుడైనటువంటి యేసయ్య. ఇంకెవరూ ఆ పని చేయలేరు, ఎవరూ కూడా అంత ప్రేమ చూపించలేరు. క్షమించడం అనేది ప్రియులారా ఆయనకొక్కనికే తెలుసు. ఏమండి మిగిలిన వాళ్లకు శిక్షించటమే తెలుసు. ఆయనకొక్కరికే తెలిసినది ఏంటంటే క్షమించుట. సిలువ మీద దొంగను ఆయన క్షమించాడు. తను కొట్టిన వారిని, హింసించిన వారిని, అన్యాయపు తీర్పు తీర్చిన వారిని, ఇలాగ అందరిని ఏం చేశాడు తెలుసా, యేసయ్య క్షమించాడు. దేవునికి స్తోత్రం, అర్థమైందా? కాబట్టి ప్రియులారా క్షమించువాడు గనుక ఆయనను స్తుతించాలి. ఏమండి రెండవది ఏంటంటే, నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు గనక నీవు ఆయన స్తుతించాలి. నీ సంకటం అంటే ఏంటి? అది రోగం అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు. ఎప్పుడూ మన జీవితం ఒకే రకంగా ఉంటుంది అనుకోవద్దు. నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను, నాకు ఎవరు అడ్డురారు అనుకోవద్దు. నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నాను, నాకు ఎవరు కూడా అడ్డురారు అనుకోవద్దు. నేను ఆత్మీయంగా దేవుని కొరకు నేను పని చేయాలనుకుంటున్నాను, దైవ సేవకునికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను, లేకపోతే మందిరంలో పరిచర్య చేయాలనుకుంటున్నాను, ఏదైనా కూడా నేను ప్రార్థనలో ఎదగాలనుకుంటున్నాను. ఆటంకం రాదనుకోకండి, ఆటంకం వస్తుంది. కానీ ఆటంకాన్ని బట్టి నువ్వు ఆగిపోకూడదు, సాగిపోయే వ్యక్తిగానే ఉండాలి. నీ సంకటములను కుదిర్చేవాడు ఆయన. ఏమండి అది ఏ పరిస్థితి అయినా, ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ గాయాన్నైనా, ఏ రకమైనటువంటి మానసిక ఒత్తిడినైనా ఆయన కుదర్చగలిగినటువంటి వాడు. ఈరోజు మన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని ఆశయాలు ఉన్నాయి. కానీ మొదట నీవు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆ ఆశయము ప్రియులారా దేవుని ముందు పెట్టు. ఆ ఆశ దేవుని ముందు పెట్టు. దేవుని కంటే ఎక్కువ నువ్వు దాన్ని చూస్తున్నావేమో ప్రియులారా, అక్కడే పొరపాటుగా అడుగులేసే అవకాశం ఉంది, తొందరపడే అవకాశం ఉంది, అక్కడే తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ఈరోజు చూస్తే సంకటములన్నిటినీ కుదిర్చేవాడు ఆయన మాత్రమే, ఇంకెవరు కుదర్చలేరు, ఎవరు కుదర్చలేరు. ఏమండి ఒక మాట అంటారు పెద్దలు ఏంటంటే, పిల్లలనంటే కన్నాం కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క రాతను మనం కనలేమంటారు. అర్థమవుతుందా? ఏంటట, వాళ్ళ రాతను మనము కనలేమంటారు. అవును నిజమే, ఎవరి యొక్క జీవితం ఏ రకంగా ఉంటుందో మనం ఏం చెప్పలేం ప్రియులారా. ఏమండి మనం ఆశిస్తాం, వాళ్ళకి చెప్తాము, కానీ వాళ్ళు ఎన్నుకునేటువంటి దారి వేరేగా ఉండొచ్చు. ఏదేమైనా ప్రియులారా పిల్లలే కానీ, తల్లులే కానీ, తండ్రులే కానీ, ఏమంటే అన్నదమ్ములే కానీ, అక్క చెల్లెళ్ళే కానీ, సంఘములో ఉన్న మనందరం కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు కుదర్చాలి. హల్లెలూయా, కుదుర్చువాడు ఆయన. తర్వాత దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. తర్వాత ఏమంటాడో తెలుసా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఏమండి ఆయన దయా కిరీటమును మన మీద ఉంచాడు. కాబట్టి సంవత్సరమును దయా కిరీటాన్ని మన మీద ఆయన ధరింపు చేశాడు. ప్రతి బర్త్డే జ్ఞాపకం చేసుకుంటాం, ప్రతి డిసెంబర్ 31 నైట్ రాకుండా ఎవరు ఉండరు, ప్రభువును స్తుతించకుండా ఎవరు ఉండరు.
ఆ రోజున ఖచ్చితంగా ఆ రోజున ఎంత పని ఉన్నా ఆ సమయానికి మాత్రం మందిరంలో ఉండడానికే ప్రతి విశ్వాసి కూడా చూసుకుంటాం. అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక దయ మాత్రమే. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఒక సంవత్సరం అనే దయా కిరీటం దేవుడు మనకిస్తే దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. కొన్ని సంవత్సరాల నుంచి నేను పని చేస్తాను, ప్రభువా ఈ రోజు ఇచ్చావు నాకు అని దేవుణ్ణి ఉదయకాలమే ఈ రోజు ఇచ్చావు నాకు, ఈ రోజులో నేను నీ కొరకు ఏం చెయ్యాలో, ఎలా జీవించాలో, నేను ఏ రీతిగా నేను మహింపరచాలో ఏమండి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాను. రేపు మనది కాదండి, రేపు మనది కాదు. ద్వారపూడిలో ఒక అబ్బాయి పాలు ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పి ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చాడు. ఓకే, బండేసుకుని వచ్చాడు, రోడ్డు మీదకి వచ్చి పాలు ప్యాకెట్ తీసుకోవడానికి వచ్చాడు. తీసుకున్నాడు, బండిలో పెట్టుకున్నాడు, వెళ్తుండగా లారీ కొట్టేసింది. స్పాట్ డెడ్. ఏమండి, యవనస్తుడే. ఆలోచించండి. ఈ రోజున మనం తిరిగి ఇంటికి రాగలుగుతున్నామంటే మనమేదో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం, నాకు ఎవరితోనూ పని లేదు, నేను ఎలాంటి సమయంలోనే ఇలా తిప్పేస్తాను అనుకుంటే అలా తిప్పేయడానికి అవతలోడు తిప్పాడంటే అయిపోద్ది మన పని కదా. కాబట్టి ప్రియులారా ఆలోచన చెయ్యండి. ఏమండి, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నటువంటి దేవునికి నీవు ఎంత స్తుతి చెల్లించాలో ఆలోచించుకో. ఈ రోజు నువ్వు కూర్చున్నావంటే, నిలబడ్డావంటే, అడుగులు వేస్తున్నావంటే ఏమండి నాకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రియులారా కాలు పట్టేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ కాలు పట్టేసి కళ్ళు తిరిగిపోయి పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అనిపించింది, ప్రభువా ఒక అడుగు తీసి అడుగు వెయ్యాలంటే నిజంగా నీ కృపేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక అడుగు తీసి ఒక అడుగు వెయ్యాలంటే ఏమండి ఆలోచన చెయ్యండి. ఈరోజు నా గొప్పతనం అని మీరు అనుకుంటే మీరు పొరపాటులో ఉన్నట్టే, లేకపోతే అపవాది చేతిలో ఉన్నట్టే, అపవాది యొక్క ఆలోచనల్లో ప్రియులారా మీరు ఇమిడిపోయినట్టే. అపవాది గర్వించాడు, గర్వించే ప్రతి ఒక్కడు కూడా అపవాది చేతిలోకి వెళ్తాడు, ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా గర్వం నేర్పించడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా గర్వం నేర్పించడు. ఎంతగా వాడబడిన, ఎంతగా ఖర్చు అయిపోయినా కూడా ప్రభువా నేను ఏ పాటి వాడననే స్థితిలోనికే నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ చదువును బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, ప్రియులారా ఒకవేళ డబ్బును బట్టి కానీ, ఒకవేళ నువ్వు కట్టుకున్న ఇంటిని బట్టి కానీ, ఒకవేళ నువ్వు కొనుక్కున్న స్థలాలను బట్టి కానీ, ఒకవేళ నీకున్నటువంటి దేనిని బట్టి అయినా నువ్వు అతిశయించే వ్యక్తివైతే జాగ్రత్త సుమా, నువ్వు దేవుని చేతిలో లేవు. యు ఆర్ నాట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతుల్లో లేవు నువ్వు. అర్థమవుతుందా? నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని చేతిలో ఉన్నానా, ఆయన కడతాడు. దేవుని చేతిలో ఉన్నానా, ఆయన బలపరుస్తాడు. దేవుని చేతిలో ఉన్నానా, ఆయన వాడుకుంటాడు. దేవుని చేతిలో ఉన్నానా, క్షేమంగా భద్రంగా ఉంటాం. కానీ అపవాది చేతిలో ఉంటే ఏమండి బాగానే ఉన్నాను అనుకుంటావు నువ్వు, కానీ తీసుకెళ్ళి ప్రియులారా నీ జీవితాన్ని ఎలా నష్టపరచాలో, ఎలా దారి తప్పించాలో, ఎలా దేవునికి దూరం చేయాలో దూరం చేసేస్తాడు. అందుకని ఇక్కడే క్రైస్తవుడు సంఘర్షణకు లోనవుతాడు. ఇక్కడే క్రైస్తవుడు ప్రియులారా ప్రభువు పాదాల దగ్గర ఒక రకమైనటువంటి సంఘర్షణకు లోనైపోతాడు. ప్రభువా నీ చేతిలోనే ఉండాలి, నేను నీ చేతితో నన్ను పట్టుకో. నన్ను ఎవరు పట్టుకున్నా పర్లేదు అనుకుంటున్నారా మీరు? ఏమండి, ఎవరికైనా చెయ్యిచ్చేద్దాం అనుకుంటున్నారా? ఎవరు పడితే వాళ్ళకి చెయ్యిస్తే ప్రమాదం సుమా. ఏమండి, ఎవరు పడితే వాళ్ళు చెయ్యి పట్టుకుంటే ప్రమాదం. ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను, పరిశుద్ధ వివాహములో నీ చెయ్యి ఎవరి చేతిలోనైతే పెట్టడం జరిగిందో వాళ్ళతోనే నీ జీవితం ఉండాలి తప్ప బతుకు కాలం అంతటిలో కూడా ఇంకొక వ్యక్తితో మాట్లాడడం కానీ, ఇంకొక వ్యక్తితో సహవాసం చేయటం కానీ, ఇంకొక వ్యక్తితో చనువుగా ఉండడం కానీ చేసేవా అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ఈరోజు చాలా తెలివితేటలు అనుకుంటున్నారు. ఈరోజు చాలా తెలివైన వాడిని అనుకుంటున్నారు. ఏమండి ఆలోచన చెయ్యండి. ఎంత దారుణమైన హత్యలు జరిగిపోతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? ఈ జారత్వము దగ్గరే, ఈ అక్రమ సంబంధాల దగ్గరే. అక్రమ సంబంధం ఎందుకు ప్రియులారా ఏర్పడింది? అసలు నువ్వు చెయ్యిస్తేనే కదా ఏర్పడింది, నువ్వు మాట్లాడితేనే కదా ఏర్పడింది. నువ్వు మాట్లాడకుండా అవతల వ్యక్తి నీతో మాట్లాడేసేతారా? ఏమండి, మరి నాతో మాట్లాడరే, ఇంకా కొంతమందితో మాట్లాడరే. నువ్వు తలుపు తెరిచావు, ఎవరికి తెరవాలో వాళ్ళకే తెరవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళకు తలుపు తెరిస్తే బజారు జీవితం అవుతుంది. నేను చెప్తున్నాను, ఎవరి జీవితం బజారు జీవితంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. మంచి జీవితమే,
శ్రేష్టమైన జీవితమే, పరిశుద్ధ జీవితమే. ప్రియులారా, ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కష్టమైన నష్టమైన ఎవరితోనైతే చెయ్యి కలిపావో, ఏ ఇంట్లోనైతే అడుగు పెట్టావో, మళ్ళీ ఇంకొక ఇంటి వైపుకు నువ్వు చూడకూడదు. నువ్వు దేవుని వైపు ఉండాలి నీ చూపు. ఏమండి, ఉన్న దానితో సంతృప్తి చెందేవారుగా ఈరోజు లేరు కొంతమంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా దేవుడు ఇస్తాడు. కానీ నీ వంతులో నువ్వు మాత్రం దాన్ని ఆశించి పరిగెట్టావా, ఖచ్చితంగా ప్రియులారా నష్టపోతావు తప్ప మరింతగా నువ్వు మేలుకరంగా జీవించలేవు. ఈ రోజున నేనేం చెప్పాలని ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుంటూ ప్రార్థన చేయటం నాకు అలవాటు. ప్రభువు నాకు చెప్పింది ఒకటే, ఆయన మన తృప్తిపరిచే దేవుడు ప్రియులారా. కానీ ఈ రోజున తృప్తి లేదు నా ప్రజలకని చెప్తున్నాడు దేవుడు. తృప్తి లేదు ఈరోజు. ఏమండి, తృప్తి లేదు ఈరోజు. అబ్బే నాకు తృప్తి ఉందండి అని ఒక్కళ్ళు కూడా చెప్పలేము మనం. ఏమండి, ఇప్పుడు విన్నటువంటి ఈ సందేశాన్ని మీ అంతరంగపు లోపల ఆలోచన చెయ్యండి. తృప్తి ఉందా నీకు? నువ్వు ఏ ఇల్లు కట్టుకున్నావు, నీకు తృప్తి ఉందా? బండి కొనుక్కున్నావు, నీకు తృప్తి ఉందా? ఒక బైక్ కొనుక్కున్నావు, నీకు తృప్తి ఉందా? ఏమండి, అక్కడ మోడల్ మారగానే, అప్డేట్ రాగానే అబ్బబ్బబ్బబ్బబ్బా చి ఏం జీవితం నా జీవితం. ఎప్పటి నుంచి సంవత్సరాల తరబడి ఇదే బండి. పెళ్లి దగ్గర కూడా అదే ఆలోచన ఈరోజు చాలామందిలో వచ్చేసింది. దరిద్రపు ఆలోచన, దుర్మార్గపు ఆలోచన, అపవాది పెట్టే ఆలోచన. యేసు నామములో అది కాలిపోవును గాక. నీ దగ్గరకు రాకూడదు అది. నీ దగ్గరకు రావాల్సిన ఆలోచన కాదు అది. ఏమండి, నీ దగ్గరకు రావాల్సిన ఆలోచన కాదు ప్రియులారా. ఈనాడు సంఘములో కూడా అపవాది ఇలాంటి ఆలోచనలు కలుగజేస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే దేవుని ఎదుట ఎవరు మరుగు లేకుండా సమస్తమైన తేటగా చూడగలిగిన వాడు కదా. ఇంట్లో చూస్తే వండిన దాన్ని బట్టి తృప్తి లేదు. కష్టపడి వండి వార్చి, అసలే ఎండాకాలం ఆ స్టవ్ దగ్గర ఉంటేనే భయంకరమైన వేడి. కాస్త ఒక ఆమ్లెట్ వేసుకోవడానికి కష్టమైపోతుంది నాకు. ఎలాగేస్తున్నారమ్మా బాబు, ఎలా చేస్తున్నారమ్మా బాబు? వేడి. కానీ ఆ వేడిలో పడి చేసింది నచ్చట్లే. జొమాటోలు ఉన్నాయి, తర్వాత స్విగ్గీ ఉంది, ఇంకా నాకు మాత్రం ఒక్కొక్కసారి కూడా బుక్ చేసుకోలేదు సుమా. చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ మరి వాళ్ళు బతకాలి కదా. ఏమంటే వాళ్ళ బతకాలని నీ బతుకుని పాడు చేసుకుంటావా? ఏమండి, ఆలోచన చేసుకోండి. ఆలోచనల్లో నుంచే కొన్ని ప్రియులారా, ఆలోచనల్లో నుంచే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఏమండి, నేను ఒక హోటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒకసారి వైజాగ్ వెళ్ళి వచ్చేటటువంటి దారిలో ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే, మా ఇంటి దగ్గర కాదండి, ఇక్కడ హోటల్లో ఏర్పాటు చేసాము అని చెప్పి హోటల్లోకి తీసుకెళ్ళారు. హోటల్లోకి తీసుకెళ్తే ఒక రూమ్లో ఇద్దరు ఇలాగే బయటకు కనబడతారు. కర్టెన్ జస్ట్ ఇలా ఉంటుంది అనమాట, బయటకు కనబడతారు. అందులో ఉన్న వాళ్ళు ఎవరంటే అమ్మాయిలు అబ్బాయిలను, ఆడవాళ్ళు మగవాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కదా. వాళ్ళు కాలేజీల నుంచి ఏమండి బయటకు వచ్చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు అనమాట. చాలా బాధ అనిపించింది. ఇలాంటి రూమ్స్ ఏర్పాటు ఎందుకు వచ్చింది? ప్రజలు ఇలాంటి విషయాల మీద దృష్టి నిలుపుతున్నారు కనుక ఇలాంటివి పెడితే డబ్బులు బాగా సంపాదించవచ్చు అనే ఆలోచనలో నుంచి కదా ఓయో రూమ్స్ వచ్చినాయి. ఏంటి, ఆలోచన చెయ్యండి. ప్రభువు ప్రియులారా, తృప్తి లేదు ఈరోజు చూస్తే జాగ్రత్త. నీ పని నువ్వు నమ్మకంగా చెయ్యి, దేవుని వైపు చూడు. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో ఉన్నటువంటి దాన్ని బట్టి నువ్వు తృప్తిపడు, దేవుని వైపు చూడు. ఏమండి, ఆయన ఇవ్వలేడా ఆయన? ఏమండి, ఆయన మంచి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పాట పాడుతున్నాం కానీ నమ్ముతున్నావా నిజంగా? ఎందుకు తొందర, ఎందుకు కంగారు? ఏమండి, ఎందుకు ప్రియులారా? ఎవరితోనో పోల్చుకోవడాన్ని బట్టి మనకు తృప్తి ఉండదు. ఏమండి, ఎవరితోనో పోల్చుకుంటే మనకు తృప్తి ఉండదు. అందుకని మన హెయిర్ స్టైల్స్ కూడా మారిపోతున్నాయి ఈరోజు. అర్థమవుతుందా? మన డ్రెస్ కోడ్ కూడా మారిపోతుంది ఈరోజు. మన యొక్క చర్యలు కూడా మారిపోతూ ఉన్నాయి ఈరోజు చూస్తే. ఎందుకొరకు? కారణం ఏంటంటే తృప్తి లేదు మనకి. ఏది చూస్తే అలా కావాలి, ఏది చూస్తే అలా అలంకరించుకోవాలి, ఏది చూస్తే అలా డ్రెస్ చేసుకోవాలి, ఏది చూస్తే ప్రియులారా దాన్ని మనం అనుభవించాలి అనుకుంటున్నాం ఈరోజు. దయచేసి జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించండి. తృప్తి పరిచేటువంటి దేవుడు ఆయన ప్రియులారా. కానీ మనకు తృప్తి లేదు ఈరోజు చూస్తే. తృప్తి లేకుండా నీ జీవితం ఉంది అంటే అది అపవాది క్రియ సుమా, దేవుని క్రియ కాదు. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, రొట్టెలు పంచారా, రొట్టె ముక్కలు పంచారా? అందుకే ఏమండి, రొట్టె ముక్క పంచారు. ఓకే, పంచినటువంటి తర్వాత వాళ్ళకి ఎలా ఉందట? వాళ్ళు ఎలా తిన్నారన్నారు? అబ్బాబ్బా,
ముక్కలోనే తృప్తి ఉంది. యేసయ్య పెట్టినటువంటి రొట్టె ముక్కలోనే తృప్తి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రొట్టెలో కాదు, ఆ రొట్టె మీద ఆశీర్వాదం ఉంది. ఆ ముక్క ఎవరికిచ్చినా కూడా తృప్తే. ఎవరితోనో పోల్చుకోకండి. నీ ఇంటిని కానీ, నీ యొక్క భర్తను కానీ, నీ భార్యను కానీ, నీ పిల్లలను కానీ, చివరికి పిల్లల దగ్గర కూడా ఇతరులతో కంపేర్ చేయకూడదంట. ఎందుకు కంపేర్ చేస్తే వీళ్ళకి కోపం వస్తుంది. ఇదిగో ఆ అమ్మాయికి చూడు ఎలా మంచి మార్కులు వచ్చినాయో, నీకు చూడు ఎలాంటి మార్కులు వచ్చినాయో అన్నావా, అయిపోయింది నీ పని. ప్లేట్ తిరగేస్తాడంతే. అర్థమైందా? ప్లేట్ తిరగేసేస్తాడంతే. అదే రకమైన సైకాలజీ భార్యాభర్తల్లో కూడా. మన ఒక అబ్బాయి అంటున్నాడు, ఏమండి నువ్వున్నావు, ఇప్పటికొచ్చి కనీసం ఒక బంగారం గొలుసుకోలేదు నాకు అందట. అంతే, ఆడి కోపం వచ్చేసింది. అసలే వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పటికి సంభాషణలో ఎంత ప్రేమగా మాట్లాడుకోవాలి. అనవసరమైన విషయాలు తెచ్చుకుని ఆ ప్రేమలు ప్రియులారా ఈ రోజున ఏమైపోతున్నాయి తెలుసా? ద్వేషాలుగా మారిపోతున్నాయి. ఏమండి అంటే నేను నీకు నచ్చలేదన్నమాట. అంటే నీకు బంగారం తెస్తేనే నా బతుకు ఎలాగున్నా పర్లేదు, నీకు నేను ఎంత నలిగిపోతున్నానో నీకు అనవసరం, నాకు ఎంత ఇబ్బందులు ఉన్నాయో నీకు అనవసరం. అంటే బంగారమే నీ బతుక ఏంటి? బంగారమే నీ బతుక, ఉద్యోగమే నీ బ్రతుక, సంపాదనే నీ బతుక? ఎలాగైపోయిందండి? ఇద్దరి మధ్యలో ఎవరు రాకూడదు, ఎవరో రాలేదు, కానీ ఏమొచ్చిందంటే బంగారం వచ్చింది. ఏమండి ఏమొచ్చింది? బంగారం వచ్చింది. ఏమండి మీరు బాగుండాలి, మనం బాగుంటే చాలు, మనం దేవుని స్తుతించుకుందాం, దేవుని మీద ఆనుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. ఇలాంటి మాటలు ప్రియులారా ఈ రోజున ఏమండి బిడ్డలు ప్రియులారా మాట్లాడగలిగితే కాపురాలలో సమస్యలు రావేమో అని నేనైతే అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు. ఏమండి ఏది లేదో దాన్ని బట్టి కాదు, ఏది ఉందో దాన్ని బట్టి తృప్తి అనేది ఈరోజు మనలో ఉండాలి. తృప్తి లేకుండా ఉండడం అనేది అపవాది యొక్క క్రియ. ఎప్పుడైతే నీకు తృప్తి లేదో నువ్వు వేరే వైపుకు చూస్తావు. ఎప్పుడైతే నీకు తృప్తి లేదో వేరే వాళ్ళతో మాట్లాడాలనుకుంటావు, వేరే స్థలాలకు వెళ్ళాలనుకుంటావు, వేరేవి నీ యొక్క జీవితంలో కోరుకుంటావు. తృప్తి అనేది ఉందనుకోండి, నీ ఉన్న దాంట్లోనే ఉండి దేవుని మహింపరిచే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి. తృప్తిపరిచే దేవుడు. నాకు అనిపించింది రొట్టె ముక్కతో తృప్తిపరిచాడు, మళ్ళీ తర్వాత ఆ ముక్కలో ముక్క కూడా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయినటువంటి ముక్కలు మళ్ళీ ఎన్ని గంపలు ఎత్తారండి? అదే ఆశీర్వాదం అంటే. అదే ఆశీర్వాదం అంటే. నీకు ఏకంగా ₹1,00,00,000 అవసరం లేదు, నీకున్న 10,000 ఆ ₹1,00,00,000 కంటే గొప్పది. ఎందుకంటే నీతితో కూడినది దేవుడు నీకు ఇచ్చినది. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అదే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేసుకోండి. దేవుని కొరకు నేను ఏం చేయలేకపోతున్నానంటే, ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీకున్న దాంట్లో నీకు తృప్తి కలిగి నీవు దేవుని సేవించలేకపోతున్నావా? ఏమండి ఒక తల్లి అంటుంది, అయ్యా ఇంతకుముందు ఏ ఆదివారం మానలేదండి, కానీ ఇప్పుడు నేను ఆరాధనకు రాలేకపోవడం నిజంగా నాకు చాలా బాధగా ఉందండి. ఏడ్చేస్తుంది. ఏమండి ఎందుకంటే ఆమె లేవలేని పరిస్థితిలో ఉంది. చూపు తగ్గిపోయింది, కనిపించట్లేదు సరిగా. ఏమండి ఇంట్లోనే ఎవరో ఒకళ్ళు ఆ కర్ర ఇచ్చి ఆ కర్రతో 2 అడుగులు వేస్తుంది. కానీ అలాంటి సమయంలో ఏమని ఉండిపోయింది తెలుసా? ఆశ. నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను. తృప్తి లేదు. ఎందుకు తృప్తి లేదు అంటే, ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను కానీ నాకు సహవాసం ఏది? ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను కానీ నేను వాక్యం వినలేకపోతున్నానే. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో మరువక కొనియాడుమా. హల్లెలూయా. అంటే మనం అడగగానే మనం చెప్పే సమాధానం దేవుని మహిమపరిచేదిగా ఉండగలిగితే, అవతల వ్యక్తి ఒకవేళ ప్రభువుని ఎరక్కపోయినా కూడా దేవుని మహిమపరచన నేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ వీళ్ళ మన జీవితంలో మనం చెప్పే సమాధానాలు బోల్డ్, ఒరే ఎన్ని తిరిగాను రా బాబు షోరూమ్స్, ఎన్నిసార్లు అడిగాను రా బాబు మా నాన్నే, అర్థమైందా? ఎన్నిసార్లు ఆలోచించాను, ఆశించాను, ప్రయత్నం చేశాను, అవ్వలేదురా, ఇప్పుడు లక్కీగా అయిపోయిందిరా అంటాం. కానీ దేవుడు దైరా అని మాత్రం అన్నాం. ఇంకో ఆ మాట రాదు మనకే. అండి అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అవతల వ్యక్తిని బట్టి వీళ్ళ మాట్లాడేటువంటి విధానం ద్వారా ఆ వ్యక్తి యొక్క ఆలోచన దేవుని తట్టుకు తెప్పచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నాకు ఎవరైనా ఒకవేళ చాలా బాగా చేశారండి అని అంటే దేవుడు దయ అంటాను నేను. అక్కడి నుంచి మొదలవ్వాలి మన యొక్క సాక్ష్యము. ఇక్కడ చెప్పడం కాదు, అక్కడి నుంచి మొదలవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవ్వనము పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని రాయబడి ఉంది. ప్రియులారా, మేలుతో నీ హృదయమును తృప్తిపరిచే దేవుడు. దేవుడు నీకు ఏది ఇస్తే అదే నీకు మేలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఏది ఇచ్చాడో అదే నీకు మేలు. మనం అనుకుంటాం, అయ్యి బాబు ఇక్కడ కాదు, నేను అసలు కార్ల మీద తిరగాల్సిన అనుకుంటాం. కార్ల మీద తిరగాల్సిన వాడి కంటే మనమే బెటరు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏమంటే దేవుడు మనకి ఏ స్థానం అయితే ఇచ్చాడో ఆ స్థానమే. ప్రియులారా, మనము దాంట్లో సంతృప్తి చెందాలి. మనము ఆ స్థానములో సంతృప్తి చెందాలి. మనకు దేవుడు ఇచ్చిన సేవకుని బట్టి తృప్తి ఉందా? తృప్తి చెందడం నేర్చుకోవాలి. సంఘము సహవాసాన్ని బట్టి తృప్తి చెందడం నేర్చుకోవాలి. ఏమండి, దేవునితో అనుదినము సహవాసములో మనం ఉండడాన్ని బట్టి మనం తృప్తి చెందాలి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే ఏమంటాడు తెలుసా? ఆగూరు అనే ప్రవక్త, కడుపు నిండితే యెహోవా ఎవడని అంటానేమో. అదే కదా మన బతుకు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఎంతో సమృద్ధిని ఇచ్చేసాడు. కానీ ఆ సమృద్ధిని దేవుడు ఇవ్వకముందు ఏం చెప్పాడో తెలుసా? దయచేసి మీరు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము దయచేసి మీరు 12వ వచనం చూడండి, 11, 12 చూడండి. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన యెహోవాను మరవకుండా నీవేం చెయ్యి? జాగ్రత్త పడుము. చూసారా, మర్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి దేవుడు సమృద్ధిగా ఇచ్చేసాడు. ఒకప్పుడు లేక ఇల్లు ఉందా లేదు, ఏమంటే పొలం ఉందా లేదు, కోట్లు ఉన్నాయా లేవు. కానీ ఇప్పుడు అవన్నీ వీళ్ళు నాటలేదు, వీళ్ళు కట్టలేదు, ఏమంటే వీళ్ళు పెంచలేదు. అలాంటి వాటిని అన్నిటినీ వీళ్ళకి ఇచ్చాడంట దేవుడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు ఇచ్చిన తర్వాత, మీరు తిని తృప్తి పొందిన తర్వాత మీరేం చేయండి అంటే నన్ను మరవకుండా మీరు జాగ్రత్త పడండి అన్నాడు. అర్థమైందా? కొంతమంది కూడు దొరికిందని ఏమంటే కులం మర్చిపోతారంట అంటారు. కానీ మన కులం కాదు ఇక్కడ ముఖ్యం. ఏంటంటే మన కులం ఏంటంటే ప్రియులారా, దేవుని కులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలం మనం. అదే మన కులం అంతే. ఏంటి, మనం ఎక్కడ పుట్టామో అదే కదా. ఏమంటే మనం ఎక్కడ పుట్టాము? ఇప్పుడు కొత్తగా జన్మించిన వాళ్ళు ఎక్కడ పుట్టాం? కాపుల్లోనా, రెడ్డిలోనా, కమ్మూరులోనా, లేకపోతే ఇంకెక్కడ పుట్టాం? ఎవరి పిల్లలం మనం? దేవుని పిల్లలం మనం. అర్థమైందా? ఎవరి పిల్లలం? మన ఉనికి ఏంటి? మన అడ్రస్ ఏంటి? డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ ఎవరో? లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, మరవద్దు. తర్వాత ఏమన్నాడో తెలుసా? దయచేసి మీరు ఆ పేజ్ తిప్పండి. 8వ అధ్యాయం తీయండి. 10వ వచనం చూడండి. 8, 10 చూడండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఏ దేశమును బట్టి? మంచి దేశమును బట్టి ఆయనను. అసలు మనకి దేవుడు ఇచ్చింది మంచిదని అనుకుంటున్నామా? మనం స్తుతిస్తున్నామా? ప్రభువా, నాకు మంచి దేశాన్ని ఇచ్చావు, మంచి తల్లిదండ్రులను ఇచ్చావు, మంచి భార్యనే ఇచ్చావు, మంచి భర్తనే ఇచ్చావు, ఏమండి మంచి పిల్లలనే ఇచ్చావు, మంచి బంధువుల్ని ఇచ్చావు. కానీ కొంతమంది అయినా మంచి వాళ్ళు ఉండరా? అలా చూస్తున్నారేంటి? వీళ్ళు ఇలా చెప్పేస్తున్నారు కానీ ఈయన అని అనుకుంటున్నారా? యెహోవాను ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా. స్తుతిస్తున్నావు మరి? ఏమంటే తినేసి ఏమంటే అమ్మయ్య కడుపు నిండింది, ఇలాంటిది ఎప్పుడు తింటాను అనుకోలేదు బుజ్జి, నేను ఇలాంటిది ఎప్పుడు కూడా నా జీవితంలో తింటాను అనుకోలేదు తెలుసా, ఇలాంటి కారు కొనుక్కుంటా అనుకోలేదు తెలుసా అంటున్నాం. కానీ దేవుని స్తుతిస్తున్నావా నిజంగా? ఏమండి తిని తృప్తి పొందినటువంటి తర్వాత, అసలు తృప్తి పొందిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకుని నిద్రపోతున్నావా? చాలాసార్లు అదే కదా చేసేది. ఏమంటే తిన్న తర్వాత వచ్చేది వెంటనే వచ్చేది ఏంటి? నిద్ర. అందుకనే పనిని ప్రేమించేవాడు, లేకపోతే పనిని ఏమంటే శ్రద్ధగా చేసేవాడు కడుపు నిండా తిండు. కడుపు నిండా తింటే చేతి నిండా పని చేయలేడు. అర్థమవుతుందా? కడుపు నిండా తింటే చేతి నిండా పని చేయలేడు. అందుకని ఏం చేస్తాడంటే, ఇదేంటి బాబు అంత తింటున్నావేంటి నువ్వు? కడుపు నిండా తినండి బాబు, కడుపు నిండా తినండి, ఏమీ లోటు ఏమీ లేదు మాకు అని అంటే, నీకు లోటు లేదు కానీ తర్వాత నాకు కనబడుద్ది లోటు. చూసారా? ఏమండి గమనించండి, స్తుతించండి. దేవుడు ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు కానీ వాళ్ళు ఏమైపోయారు తెలుసా? మర్చిపోయారు. తర్వాత వాళ్ళు దేవుని స్తుతించడం మానేశారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా?
అన్యుల దేవతలను ప్రియులారా అన్యులను వెంబడించి వాళ్ళతో కలిసిపోయారు. దాని వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఈ రోజున కూడా నేను మీకు చెప్పే విషయం ఒకటే, అన్యుల సహవాసములో, దేవుని ఎరగనటువంటి వాళ్ళ సహవాసంలో వెళ్ళారా, అది మీకు ఊరైపోదు జాగ్రత్త. అది మీకు ఊరైపోదు జాగ్రత్త. ఎంతవరకు మీరు జాగ్రత్తగా ఉంటారో అంత మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, సంబంధాల దగ్గర కానీ ఉద్యోగాలలో కానీ ప్రియులారా వాళ్ళను ప్రభు దగ్గరకు నువ్వు నడిపించాలంటే నీ పరిధిలో నువ్వు పనిచేయాలి. నువ్వు లిమిట్ దాటిపోవద్దు. ఏమండి, నువ్వు లిమిట్ దాటిపోవద్దు. నీకంటూ ఒక లిమిట్ ఇచ్చాడు దేవుడు, ఆ లిమిట్లోనే ఉండు. వాళ్ళని సంపాదించడం తర్వాత నిన్ను పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఏమండి, వాళ్ళని సంపాదించడం తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తమిళనాడులో ఏమండి సీఎం గారు యొక్క పర్యవేక్షణలో ఆయన చూశాడు ఏంటంటే కొంతమంది పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకో మరి వాళ్ళు సెటైర్లు వేసుకుని కొంచెం బాగా పరిహాసకాలు ఆడుకుంటూ చాలా జోకులు వేసుకుంటూ ఒక రకంగా ప్రవర్తించారట వాళ్ళు. అది వేరండి, నేను చెప్పేది ఇది వేరు. అయితే ఇది ఆఫీసులో జరిగింది. వాళ్ళు చూడండి, కొన్నిసార్లు డ్యాన్సులు వేసి నర్సులు వాళ్ళ పోస్టులు తీసేశారు కదా, డాక్టర్ల పోస్టులు తీసేశారు కదా. వీళ్ళు పోలీసు వ్యవస్థలో ఒక ఉన్నతమైన క్యాడర్కి చెందిన వాళ్ళు. అది ఎప్పుడైతే ఈయన చూశాడో ఆ తమిళనాడు సీఎంగా కొత్తగా ఎన్నికైనటువంటి విజయ్ గారు వాళ్ళని డిస్మిస్ చేసేసాడు. అదేందా అంటే లిమిట్లో ఉండాలి. ఒకవేళ నువ్వు ఆనందించు, సంతోషించు, కానీ నీ లిమిట్లో నువ్వు ఉండాలి. లేకపోతే ఏసై డిస్మిస్ చేసేస్తాడు. నేను ఏమా ఏంటి ఏసై ఏం చేస్తాడు? డిస్మిస్. అర్థమైందా? కాబట్టి ప్రియులారా నేను ఏం చేసినా కూడా దేవుడు కనికరం గల దేవుడు. ఇంకా అదే పాటలో ఉండకండి. అర్థమైందా? ఆయన కోపం వచ్చిందా, కోపమును బట్టి శిక్షిస్తాడు. కోపమును బట్టి మనం కూడా ప్రియులారా ఇబ్బందులు పాలవుతాం. ఈరోజు గమనించండి, తృప్తి పొందిన తర్వాత నీవేం చేయంటే ఆయనను స్తుతించు. ఒకవేళ తృప్తి లేదా ఆపేసి నీకు వీకెండ్ వచ్చింది, ఆ వీకెండ్లో ఏం చేస్తావంటే ప్రభువు పాదాల దగ్గర కూర్చో ముందు. ప్రభువా, నువ్వు నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు కానీ నాకు తృప్తి లేదు. నువ్వు నాకు ఈ పని చూపించావు కానీ తృప్తి లేదు. కూర్చుని దేవుని సన్నిధిలో 73వ కీర్తన ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుంటే చాలాసార్లు నేను అలాగే చేశాను. తృప్తి లేదు. నేను చెప్తున్నాను, తృప్తి లేకుండా నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఆపే, నువ్వు చేసే పని, నువ్వు చేసే ఉద్యోగం. ఒకవేళ నీకు ఆ రోజు ఆఫ్ వచ్చింది, ఆ రోజు కన్నీళ్లు కార్చి ప్రభు పాదాల దగ్గర కూర్చో. ప్రభువా, నాకు ఎందుకో తృప్తి లేదు. నీవు ఎప్పుడూ ఇచ్చేది మంచిదే ఇస్తావు కదా, నువ్వు మంచిదే చేస్తావు కానీ నీవేమాత్రం కూడా పొరపాటు చెయ్యవు నాయన. కానీ ఎందుకో నాకు తృప్తి లేదు ప్రభువా, ఈ స్థితి నుంచి నన్ను విడిపించు నాయనని కూర్చుని మీరు ఏం చేయండి అంటే ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లతో మీ హృదయాన్ని కుమ్మరించుకోండి. ఉద్యోగం కోసం నేను ఎంత ఎదురు చూశానో, ఎంత కన్నీళ్లు గార్చానో, ఎంత ఉపవాసం ఉన్నానో, నిజంగా దేవుడు నాకు ఇచ్చాడని సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పాను. అవునా కదా? అప్పుడు తృప్తి అనిపించింది. ఇప్పుడు ఎందుకు తృప్తి అనిపించట్లే? ఏమండి, అప్పుడు నాకు మంచి భర్తనిచ్చాడు అని చెప్పినటువంటి ఆ సాక్ష్యం ఇప్పుడు ఏమైపోయింది? మంచి భార్యనిచ్చాడు అనే సాక్ష్యం ఇప్పుడు ఏమైపోయింది? మంచి సంఘాన్ని ఇచ్చాడు అనే సాక్ష్యం ఇప్పుడు ఏమైపోయింది? మంచి సేవకుడిని ఇచ్చాడు అనే సాక్ష్యం ఇప్పుడు ఏమైపోయింది? ఆలోచన చేయండి ఒకసారి. ఈరోజు మన జీవితంలో ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, దయచేసి నాకు సహాయం చేయవా. తృప్తి లేనప్పుడు నేను చెప్పేది, తృప్తి ఉందా ఏం చేయంటే దేవుని స్తుతించు. తృప్తి లేదా ఏం చేయంటే మోకరించి కన్నీళ్లతో ప్రభుని అడుగు. ఏ సాక్ష్యమైతే నేను చెప్పానో ఈ రోజున నేను ఎందుకు తృప్తిగా లేను ప్రభువా, ఏ సాక్ష్యమైతే నేను చెప్పానో ఈ రోజున నేను ఎందుకు సంఘంలో అంత తృప్తిగా ఉండలేకపోతున్నా అండి? కారణం మనలో ఉందా దేవునిలో ఉందా? మనలో ఉందా దేవునిలో ఉందా? మనలోనే ఉంది. మనలో ఉన్నది మనలో పెట్టుకొని ఇంకా ఏదో ఆశించటం కంటే ప్రియులారా ముందు మన లోపల ఉన్నటువంటి ఈ ఆలోచన సరిచేసుకోవడం మంచిది. నేను చెప్తున్నాను ఒక మాట, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని దేవుడు కొత్తగా చేస్తాడు. ఈ రోజున ఒక ప్రకటనలు ఎక్కువైపోయినాయి. ఏంటో తెలుసా? మీకు ముసలితనం రాకుండా ఉండాలంటే, అర్థమైందా? నిత్య యవ్వనంగా ఉండాలంటే నిజమే కొన్ని ఆ సూచనలు పాటించడం మంచిదేమో కానీ అలాగని నిత్య యవ్వనం అయితే ఉండదు మనకి. ఏమంటే ఎప్పుడు అందం అప్పుడే అంటారు పెద్దలు కదా. ఒకప్పుడు అందంగా ఉన్నాం, ఇప్పుడు కూడా అందంగా ఉంటామా? ఏమంటే ఉండడానికి ప్రయత్నం. తలకు రొంగేసి వేయకపోతే తెలుపు కనపడుద్ది.
వేసిన రంగును బట్టి ఏదో నేను నిజంగానే అలా ఉన్నాను అనుకున్న ఫీలింగ్లో ఈ రోజున ప్రియులారా మనం మురిసిపోతున్నాం. కానీ నిజానికి ఒకసారి మనం ఆలోచించుకుంటే అసలుదేదో దాన్ని మరుగు చేసి ఏమండి అసలు కాని దాన్ని చూపిస్తూ ఉన్నాం. ఏమండి ఎవరి యొక్క ఆలోచన బట్టి వాళ్ళు చేస్తున్నాం. కానీ ఆలోచన చెయ్యండి, ప్రభువును బట్టి తృప్తి ఉందా నీకు లేదా? వాక్యమును బట్టి తృప్తి ఉందా లేదా? దయచేసి పడకలో ప్రియులారా 63వ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు అంటాడు చూడండి, 4-5 చరణాలు చూడండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని అంటూ ఉన్నాడు. ఏమండి ఏం దొరికినట్లు? క్రొవ్వు మెదడు దొరికినట్లు. దేన్ని బట్టి తృప్తి? రాజ్యాన్ని బట్ట, రాణులను బట్ట, ఏమండి లేకపోతే సంపదను బట్ట, సౌఖ్యాన్ని బట్ట, దేనిని బట్టి? రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, హల్లెలూయా, ఏం చేసినప్పుడు? నిన్ను ధ్యానించినప్పుడు ఎలా ఉందంటే నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఏం పొందుతుందో ఆలోచించండి, తృప్తి పొందుచున్నది. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ఎంత తృప్తిగా ఉన్నాడండి దేవుని బట్టి, వాక్యమును బట్టి, ఆయన సన్నిధిని బట్టి ఎంత తృప్తిగా ఉన్నాడో. ఈరోజు నీకు ఆ తృప్తి ఉందా? ఒకసారి ఒక మాట చెప్పన, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. గోవా ప్రాంతంలో ప్రియులారా ఒక కుటుంబం ఉన్నారట. వారు ప్రభువును అంగీకరించారు. అంతవరకు వాళ్ళు ఈ పబ్బులు క్లబ్బులు నిర్వహిస్తూ మందు ఆ యొక్క క్లబ్బుల్లో అమ్ముతూ వచ్చినటువంటి వాళ్ళకి విడుదల ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రెస్టారెంట్ లాగా వాళ్ళు నడిపించేవారు. బార్ అండ్ రెస్టారెంట్ అనమాట చెప్పాలంటే మీకు. అలా నడిపించి కోటీశ్వరులుగా ఉన్నారు వాళ్ళు. అయితే వీళ్ళ ప్రభువును నమ్ముకున్నటువంటి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకరోజు. ఈరోజు నువ్వేం చేయంటే ఈ యొక్క బార్లో ఉన్నటువంటి బాటిల్స్ అన్నీ పగలగొట్టేమని చెప్పాడంట దేవుడు. బాటిల్స్ అంటే ఉత్తునొచ్చినాయి వాళ్ళకే రాలే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ బాటిల్స్ అన్నీ పగలగొట్టేమన్నాడు దేవుడు. ఏంట్రా బాబు దేవుడు ఇలాగంటున్నాడు, దీని మీద ఎంత పెట్టుబడి పెట్టాం. సరే దేవుడు అన్నాడు కాబట్టి అవన్నీ బయటికి తెచ్చి మొత్తం అన్నీ పగలగొట్టేశాడు. ఇక వచ్చినటువంటి వాళ్ళు వస్తున్నారు, అయ్యా మాకు పలానా బాటిల్ కావాలని అడుగుతున్నారు. లేదండి అన్నారు. అదేంటి, నిన్నటి దాకా ఉంది కదా, మొన్నటి దాకా అమ్మారు కదా, ఇప్పుడు ఎందుకు లేకపోవాలి అని దెబ్బలాటకు వాళ్ళు దిగుతుంటే, ఏమోనండి మా సార్ లేదని చెప్పేమన్నారు. లేవండి ఇప్పుడు మా దగ్గర అన్నారు. సరే అయిపోయింది. కొద్ది రోజులకి వీళ్ళారు ఈ మందు తాగడానికి వచ్చే వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు దాని మీదే ఆదాయం వాళ్ళకే. ఆ తర్వాత ఏం జరిగింది అంటే డ్యాన్సర్స్ని పెట్టి డ్యాన్సులు వేయించి వాళ్ళందరినీ సంతోషపరిచేవాళ్ళంట. జాగ్రత్తగా ఒక మాట వినండి, ముగించేస్తాను. ఆ సమయంలో దేవుడు అన్నాడు ఏంటంటే ఆ డ్యాన్సర్స్ అందరినీ పంపించేయమన్నాడట. సరే దేవుడు మాట్లాడాడు కాబట్టి పంపించేశారు. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఇక ఎవరు కూడా రావడం మానేశారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలాగొచ్చిందంటే ఉన్న ఆస్తులు అమ్మేసే పరిస్థితి వచ్చింది. బ్యాంకు వాళ్ళు వచ్చి మీరు డబ్బులు కట్టట్లేదు, మాకు రావాల్సినటువంటి ఇంట్రెస్ట్లు పే చేయట్లేదు, లేకపోతే మా ఈఎంఐలు కట్టట్లేదు కనుక మరి మీరు వెంటనే కట్టకపోతే జప్తు చేస్తామన్నారు. వాళ్ళు జప్తు చేసేసారు. మొత్తం ఉన్నాయన్నీ కూడా అయిపోయినాయి. మొత్తం వాళ్ళు ఎన్ని కోట్లు అప్పుల్లో ఉన్నారో తెలియదు కానీ మొత్తం అన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు అని అంటే రోడ్డును నిలబడ్డారండి. ప్రభువా ఏం చేయమంటావు అన్నారంట వాళ్ళు. ప్రభు అన్నాడు ఈ బీచ్ దగ్గర మీరు ఏం చేయండి అంటే ఎండి చేపలు, అది చేపను ఫ్రైలు చేసి ఏమండి మీరు అమ్ముకోండి అన్నాడంట దేవుడు. చేప ఫ్రై చేసి అమ్ముకోమన్నాడంట దేవుడు. కోటీశ్వరులు అయ్యుండి ఉన్నతమైనటువంటి సుఖభోగాలలో ఉండి కారుల్లో తిరిగినటువంటి వాళ్ళు, కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా కట్టుబట్టలతో మిగిలినటువంటి వాళ్ళు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడంటారా, లేకపోతే దేవుడు వాళ్ళను శపించాడంటారా? ఏమండి సరే అలాంటి యొక్క పరిస్థితుల్లో ప్రియులారా ఒక బడ్డీలాగా పెట్టుకొని ఆ బడ్డీ మీద ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ చేపలు పట్టుకోవడానికి ప్రియులారా వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర చేపలు తీసుకుని ఆ చేపల్ని స్టవ్ పెట్టి ఏమండి అక్కడ వేడి మీద ఫ్రై చేసి వచ్చినటువంటి ఆ బీచ్కి వచ్చినటువంటి వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ఆ చల్లగాలిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి అమ్ముకుంటూ బ్రతుకుతున్నారు. పిల్లలు కూడా వాళ్ళ వెంబడే ఉన్నారు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ కుటుంబం అంతా కూడా అలా కష్టపడుతూ ఉంటే మన యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి ఒక సేవకుడు, కొంతమంది 4 సేవకులు 5 సేవకులు అక్కడికి వెళ్ళారంట. వెళ్తే ప్రియులారా వాళ్ళు అక్కడ తిరుగుతూ ఈ బడ్డీని చూశారు. చూడగానే అక్కడ ఒక వాక్యం కనిపించిందట. వాక్యం కనపడగానే ఒక ఆలోచన వస్తుంది కదా. ఆ వాక్యం చూడగానే
వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు. ఈలోగా ప్రియులరా, అయ్యా మీరు ప్రభువుని నమ్ముకున్నారా అన్నారంట. అంతే. అప్పుడు ఆ యొక్క సహోదరి బయటకు వచ్చి, అయ్యా మా పరిస్థితి ఇది, మా సాక్ష్యం ఇది, ఈ రోజున మేము ఎంతో ఆనందంగా ప్రభువును సేవిస్తున్నామన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము ప్రియులరా ఉన్నదానిని, అభివృద్ధి పొందిన దాన్నే చూస్తూ ఉన్నాం. ప్రభువు విడిచిపెట్టేయమంటే మందు బాటిల్స్ పగలగొట్టేసి, ప్రభువు పంపించేయమంటే వాళ్ళని పంపించేసి, ప్రభువు ప్రియులరా వాటన్నిటిని వదిలేయమంటే వదిలేసి, కేవలము వాళ్ళ యొక్క చేతుల కష్టార్జితం మీద ఆధారపడి వాళ్ళు బ్రతుకుతున్నారు అని అంటే, రేపు పరలోకంలో వాళ్ళ ఘనత, వాళ్ళకి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఎంత గొప్పదిగా ఉండబోతుందో. హల్లెలూయా. వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు సువార్త చెప్తున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు చేసే వ్యాపారమును బట్టి వాళ్ళు సహాయం చేస్తాం. ఈరోజు గమనించండి, తృప్తిపరచుట అనేటువంటిది ఈరోజు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసే గొప్ప ఉపకారము. తృప్తి లేకపోవటం అనేది సాతానుడు నీకు చేసే పెద్ద అపకారము. జాగ్రత్త విన్నారా మీరు నేను చెప్పింది? తృప్తి అనేది ప్రియులారా, ఈరోజు ఆలోచన చేస్తే, నిన్ను నన్ను ప్రేమించి పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు మరణాన్ని పొంది సమాధిని జయించి తిరిగి లేచి మనకు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏమండి, నేను వచ్చే వరకు మీరేం చేయండి అంటే నా మరణాన్ని లోకానికి ప్రచురం చేయమన్నాడు. అమ్మా ఏం చెయ్యి? నేను వచ్చే వరకు నా మరణాన్ని ఏం చేయండి అంటే లోకానికి ప్రచురం చెయ్యండి. మరణము అంటే మరణం వెంబడి ఏముంది? మరణం ఒకటే కాదు కదా, పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానము అందరికీ పునరుద్ధానం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవం అందరికీ జీవం, అందరికీ దయచేసేవాడు ఈ రోజున నీకు నాకు దొరికాడు అంటే, ఇక్కడ మనం తృప్తి లేకుండా ఉన్నామంటే, ఇక్కడ మనం ప్రియులారా ఆయనను మనం స్తుతించలేకపోతున్నామంటే, మర్చిపోతున్నామంటే, లేకపోతే ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఆ తృప్తిని అనుభవించలేకపోతున్నామంటే, ఈరోజు ప్రభు వస్తే మనం ఎత్తబడే అవకాశం ఉందంటారా? ప్రభు వస్తే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఏం చెప్తారు? ప్రభు ఇంకొక టాస్క్ ఉంది నాయన, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ ఉండిపోయింది ప్రభు, ఇంకొక ఎగ్జామ్ ఉండిపోయింది ప్రభు, నాయన ఒక్క చిన్న వంట చేసేసి మా ఆయనకి అక్కడ పెట్టేసి అప్పుడు వచ్చేస్తాను ప్రభువా. ఏమండి, ఇంకొక పని ఉంది ప్రభువా, ఒకటే అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు పిలిస్తే వచ్చేయడానికే నేను సిద్ధంగా ఉన్నాను కానీ అన్నావంటే నువ్వు అంతే సంగతే, వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు. కనిపెట్టి ప్రార్థన చెయ్యి, సిద్ధముగా ఉండు. హల్లెలూయా. కనిపెట్టి ప్రార్థన చెయ్యి. ఏం చెయ్యి? దేనికి? దెబ్బలాటగా? దేనికి? సిద్ధంగా ఉండంటే ప్రభువు వస్తే ఎత్తబడ్డానికే. హల్లెలూయా. ఎత్తబడితే నీ డ్యూటీలు ఏమవుతాయి? ఎత్తబడితే మీ కట్టుకున్న ఇల్లులు ఏమవుతాయి? మనం కట్టుకున్న మందిరాలు ఏమవుతాయి? చెప్పండి. ఇవన్నీ ఎందుకోసం అంటే అందుకోసమే కదా. ఇవన్నీ ఎందుకోసం? ఆయన రాజ్యానికే ప్రియులారా మనం ఎదురు చూడడం కానీ ఈ లోకంలో ఉండిపోవడానికి మనం ఉండలే. మనకి ఇవ్వలే దేవుడు. ఏమండి, ఈ లోకములో కొంత ఇస్తేనే ఇంత ఆనందంగా ఉంటే, ఇక ఆయన మహిమను మనకి ఇవ్వబోతుంటే ఇది నీకు నాకు ఇక కొలత లేనంత ఆనందం కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా ఉన్న దానిని వదులుకొని, ఏమంటే ఒత్తిడి లేకుండా ఏదో చిన్న వ్యాపారం చేసుకుని బతుకుదాం, ఒత్తిడి లేకుండా ఏదో చిన్న కొట్టు పెట్టుకుని బతుకుదాం అనుకునే పరిస్థితికి చాలామంది వచ్చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఏంటంటే ఇంకేదో కావాలి, ఏదో కావాలనే తపన ఒకవేళ మన జీవితంలో ఉంటే దాన్ని మనం తగ్గించుకోవాల్సినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఏమండి, రష్యా మీద
జెలెన్స్కీ దాడి చేశాడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఆయన అంటున్నాడు, రష్యా మేము ఆగము అంటున్నారు కాబట్టి మేము ఇంకా రష్యా మేము ఆగిపోతామని చెప్పే వరకు యుద్ధం చేస్తామంటున్నాడు. ఓ పక్కన అమెరికా, ఓ పక్కన ఇజ్రాయెల్, ఓ పక్కన ఇరాన్ మేము ఆగం అని అంటున్నారు. భారతదేశంలో పరిస్థితులు కూడా మీరు గమనించారో లేదో కానీ మారుతూ ఉన్నాయి. మారని యేసయ్య వైపు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఉన్నటువంటి దాని మీద బేస్ అవ్వద్దు, మనం ఇచ్చినటువంటి ఆయన మీద బేస్ అవ్వడం నేర్చుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఎన్నిసార్లు తడబడుతున్నాము, ఎన్నిసార్లు తృప్తి లేకుండా మాట్లాడుతున్నాము, ఎన్నిసార్లు తృప్తి లేకుండా పాటలు పాడుతున్నాము, ఎన్నిసార్లు ప్రియులారా వచ్చి వెళ్తున్నాం కానీ మనకు తృప్తి ఉండట్లేదు. ఈరోజు చూస్తే ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తృప్తిపడు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి తృప్తి పడడం నేర్చుకో. ఇంకా ప్రభువా, ఒకవేళ నీవు ఇవ్వగలవు తండ్రి, నీవిచ్చేదాకా నేను కనిపెట్టుకునే ఓపిక నాకు దయచేయి నాయన. నీ మీద ఆనుకోవడానికి సహాయం చేయి నాయన. దయచేసి ప్రభు గాయాలు రేపుతున్నాం, ప్రభుతో ప్రియులారా విభేదిస్తున్నాం మనం.